ఫ్రెండ్స్ కన్నప్ప ఎప్పుడెప్పుడు నేను ఎదురు చూస్తున్నా అవైటింగ్ అయితే తీరబోతుంది అనేటటువంటి రియాలిటీ. మేలోనే కదా సినిమా రిలీజ్. సో ఇంకా 2 నెలలు ఉంది మధ్యలో. ఈ ఫెబ్ కూడా అయిపోయిందనమాట. ఇక 2 నెలలు. సో కన్నప్ప గురించి భయంకరమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఏంటంటే కన్నప్ప మూవీ మీద వచ్చినటువంటి ట్రోల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి అనేటటువంటిది 100కి 100% రియాలిటీ. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒకప్పుడు కన్నప్ప మూవీ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా కానీ భయంకరంగా ట్రోల్ అయింది. ఎంతలా ట్రోల్ అయిందంటే అంతలా ట్రోల్ అయింది. మొట్టమొదట కన్నప్ప మూవీ నుండి ఏ విధమైనటువంటి లుక్స్ రిలీజ్ చేయలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఒక టీజర్ని రిలీజ్ చేశారు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు ఒరే అది దేవుడి సినిమారా, ఒరే అది మహాభక్తుడు సినిమారా అనేటటువంటి జాలి కూడా చూపించకుండా ఈ సినిమా ఏదైతే ఉందో స్విట్జర్లాండ్లో తీసినటువంటి సినిమా, ఈ సినిమా ఏదైతే ఉందో అక్కడ తీసినటువంటి సినిమా, ఇక్కడ బొక్కలు ఉన్నాయి అక్కడ బొక్కలు ఉన్నాయి అని చెప్పి భయంకరంగా ట్రోల్ చేశారు. ఎంతలా ట్రోల్ చేశారంటే అంతలా ట్రోల్ చేసేసారనమాట. అప్పుడు ట్రోల్ అయినప్పుడు మనకు అనిపించింది అనమాట, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా తిట్టుకున్నారు. ప్రభాస్ అన్నకి ఆదిపురుష్ అప్పుడు భయంకరమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి ఆయన సినిమా మీద. రాధేశ్యామ్ అప్పుడు కూడా భయంకరమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి. ఇది అవసరమా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. ఇంకా ఏదేమైనప్పటికీ అన్న అయితే నటించిండు. అంత టీజర్లో కూడా ఏదైనా ప్లస్ ఉంది అని అంటే అక్కర్లేనే చెప్తా. నిజంగా జస్ట్ ఒక 3 సెకండ్స్ అట్ట కనపడి వెళ్ళిపోయిండు. డే 1 100 కోట్ల లుక్కు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. కన్నప్ప అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు, కన్నప్ప అనేటటువంటి సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వితౌట్ ప్రభాస్ నథింగ్. మీరు ఎన్నేం చెప్పండి, జీరో. కన్నప్ప సినిమా అనేటటువంటి జీరో. విత్ ప్రభాసే ఆ సినిమా మీద ఉన్నటువంటి హైప్ ఉంది. ఆ సినిమా గురించి ఎవడైనా మాట్లాడుకుంటున్నాడు అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో అది అయిపోయిన తర్వాత, టీజర్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో లుక్స్ రిలీజ్ చేయటం, కొంతమంది లుక్స్ రిలీజ్ చేయటం, అది ఇది ఏందిరా మాకిది అని చెప్పి అప్పటికే కూడా ట్రోల్స్ వచ్చాయి. దీనికి తగ్గట్టు ప్రభాస్ అన్న లుక్ అబ్బబ్బా ఇది వచ్చాక అయినటువంటి ట్రోల్ నేను మాట్లాడను. ఆదిపురుషులో ఎంతలో అయితే ట్రోల్ అయింది ఇది కూడా అంతలో ట్రోల్ అయిందనమాట. ఆ హెయిర్ స్టైల్ సెట్ కాలేదు, ఆ గడ్డం సెట్ కాలేదు, న్యాచురల్గా చూపిద్దాం అనేటటువంటి పద్ధతిలో అసలుకే బర్బాద్ చేసేవారని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. ఇంకొక బాధ అనిపించింది అనమాట. కనీసం బేసిక్స్ రూల్స్ కూడా ఫాలో కాకుండా వీళ్ళు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఏంది? ఇలా కాదు కదా ప్రభాస్ అన్నను చూపించేది. బాహుబలిలో ఆ బాహుబలి అని చెప్పి ఎక్కడ అనిపించదు, శ్రీరామచంద్రుడు అని అనిపిస్తుంది. అంత మంచి లుక్ పెట్టుకున్నోడిని, అంత మంచి చార్మ్ పెట్టుకున్నోడిని, అంత మంచి అందగాన్ని ఎలా అన్నారా మీరు చూపించేది అని చెప్పి బాధ అనిపించింది. ఏమోలే తగ్గట్టు చూపించాలి కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే అఘోర క్యారెక్టర్ అన్నేసేది అది మనం చూసినాం కదా. మనం కృష్ణవందే జగద్గురు లాంటి సినిమాలో చూసుకున్నట్లయితే నాగార్జున గారు ఏ విధమైనటువంటి క్యారెక్టర్ వేసిండో ఆ విధమైనటువంటి క్యారెక్టర్ అన్నయ్య పోతుంది. ఇంక ఎలానే ఉండాలేమోలే. ఫస్ట్ లుక్ బాగలేదేమో. ఇప్పుడు కల్కి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా చాలామంది తిట్టుకున్న వాళ్ళమే. కానీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యి భైరవాన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఇదిరా అని చెప్పి చాలామంది మాట్లాడారనమాట. ఇదే రిపీట్ అయ్యిద్ది అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ విధమైనటువంటి ట్రోల్స్కి, ఈ విధమైనటువంటి వాటికి ఏదైనా పులి స్టాప్ పెట్టిందంటే శివ శివ శంకర సాంబ శివ శంకర. నిజంగా ఆ లిరిక్స్, ఆ మ్యూజిక్, ఆ విజువల్స్, ఆ లొకేషన్స్, విష్ణు యాక్టింగ్ బాబ్బా ఇప్పటికి కూడా నేను ఒక 100 టైమ్స్ నేను ఉంటాను. మనల్ని మనం మైమరిచిపోతాం. ఒక భక్తుడు శివుణ్ణి ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది చాలా చాలా బాగా చూపించింది అనమాట. ఒక్క సాంగ్తో కన్నప్ప మీద వచ్చినటువంటి నెగిటివిటీని, కన్నప్ప మీద వచ్చినటువంటి ట్రోల్స్ అన్నీ కూడా తిప్పికొట్టేసిండు మన కృష్ణ అన్న. దీనికైతే 100కి 100% గ్రేట్ అని చెప్తాను అనమాట. వచ్చినటువంటి నెగిటివ్ మొత్తం కూడా పాజిటివ్గా మారిపోయింది. ఏ సినిమాకి కూడా ఇలా జరగదు అనేటటువంటి రియాలిటీ ఆ సినిమాకి అయితే జరిగిందనమాట. అమ్మ ఇంకేరా శివ శివ శంకర అంటున్నారు, మంచిగా హైప్ వచ్చింది అనేటటువంటిది అనుకునే లోపలనే కొద్దిగా ప్రభాస్ అన్న లుక్ చూసి భయపడేది అనమాట. సో ఎట్టలేదన్నా కానీ ఈ March 1కి టీజర్ని అయితే రిలీజ్ చేస్తాం అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మూవీ టీం నుండి నిన్న శివరాత్రిని పునస్కరించుకొని రావడం జరిగింది. యాక్చువల్లీ నేను శివరాత్రికి ఏదో ఒక లుక్ రిలీజ్ చేస్తాను అనుకున్నాను. కాకపోతే లుక్లన్నీ రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ చేయాల్సిందే టీజర్ ఒకటే. టీజర్ అయితే గరం వేడిగా ఉందంట, వేడి బిర్యానీ లాగా. మనకైతే March 1న మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు టీజర్లో మేము డిస్కషన్ చేస్తారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాలి అని అంటే మొట్టమొదటి ఏంటంటే కన్నప్పకి శివుడి మీద అపారమైనటువంటి భక్తి ఉంది. ఎంత అపారమైనటువంటి భక్తి ఉంది అనేటటువంటిది కూడా మనకి టీజర్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఆ సాంగ్లో అందరూ నచ్చింది ఏంది, లిరిక్స్తో పాటు
ఆ శివలింగాన్ని ఇదిగాటమైన తినేటటువంటి అన్నంలో, కొట్టేటటువంటి చెక్కలో, మొబ్బుల్లో, బాణంలో, తను ఎందులో అయినా సరే శివుణ్ణి ఊహించుకోవడం అనేటటువంటిది మెయిన్ ప్లస్ శివ శివశంకర సాంగ్లో. అదేవిధంగా టీజర్లో ఒక ఎలాంటి ఎలిమెంట్ని అయితే కన్నప్పకి శివుని మీద ఎంత ప్రేమ ఉంది అనేటటువంటి ఒక ఎలిమెంట్ని డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారట. ఇంకోటి ఏంటంటే అక్షయ్ కుమార్ గారు ఇప్పటిదాకా ఫస్ట్ లుక్స్ మట్టికే మనకు దర్శనం ఇచ్చాయనమాట. మరి ఆయన శివునిలాగా నడిచొస్తుంటే ఎలా ఉంటుంది, మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఆ ధీవి ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించలేదు. అది కూడా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మోహన్ బాబు గారిని కూడా గట్టిగానే ఇచ్చేశారు, గట్టిగానే వాడుకున్నారు ఈ సినిమాలు అనేటటువంటిది కూడా మూవీ టీం అయితే తెలియజేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ సినిమాకి వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అటు ఇటుగా 200 కోట్లు. ఈ 200 కోట్లు నయా పైసతో సహా వసూలు చేయాలి అని చెప్పి ఫస్ట్లో టీజర్ రిలీజ్ చేసినప్పుడు ట్రోల్స్ అయినాయి కదా, ఏ ఎలిమెంట్స్ అయితే ట్రోల్స్ అయినాయో వాటన్నిటిని కూడా రీకరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్. ఎందుకంటే ఆ టైంలో ప్రభాస్ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారంట, అదే టైంలో ఈయన కూడా హాస్పిటల్లో ఉంటే ప్రభాస్ దగ్గరుండి ఆయన చూసుకున్నాడంటే, డబ్బులు కూడా పంపించాడంట. దాంతో ప్రభాస్ క్యారెక్టర్ సూపర్గా రాసిందని చెప్పి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం అయితే నేనైతే విన్నాను అనమాట. ఈ విధంగా అనమాట మెయిన్ ఎలిమెంట్స్ని హైలైట్ చేసుకుంటూ మన ముందు ఒక పెద్ద ఇదిలాంటిది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటిదాకా దేని మీద అయితే ట్రోల్స్ వచ్చాయి చూసుకున్నట్టయితే శివయ్య అని వచ్చిందనమాట. అక్కడ న్యాచురల్గా లేదు, దాన్ని కూడా రీషూట్ అయితే చేశారంట, ఇంకో గొప్పగా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారంట. మధ్యలో గ్రాఫిక్స్ చూసి చాలామంది తిట్టారు కదా, మన మంచాన ఎగిరి బాణాలు ఎత్తంటే బాణాలే విటేస్తాడు, చూసేదేమో ఇటు చూస్తాను అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. దాన్ని కూడా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. శివుడి రావటం అన్ని ఎలిమెంట్స్ అయితే హైలైట్, ఎలివేషన్స్ అయితే భయంకరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, స్టోరీలో చాలా డెప్త్ ఉందనమాట. కన్నప్ప అనేటటువంటి వాడు పరమశివుడికి వీర భక్తుడు. ఆయన భక్తి ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా మీరు చూసినటువంటి భక్తులందరూ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి భక్తుని స్టోరీ ఒక ఎత్తు. తనని తను శివయ్యకి ఎలా అర్పణం చేసుకుంటూ అనేటటువంటిది స్టార్టింగ్ నుండి శివుణ్ణి ఫస్ట్ ఇది చేసినటువంటి ఆయన శివుణ్ణి ఎలా లవ్ చేసిండు, శివుని మీద ఎలా ప్రేమ పెంచుకుంటూ అనేటటువంటి ఎలిమెంట్ దగ్గర నుండి శివుని కోసం యుద్ధాలు ఎలా చేసిండు, ఆ తర్వాత శివయ్యలో ఎలా కలిసిపోయిండు అనేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా హైలైట్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం మూవీలో జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. దీంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మెయిన్ ఏంటంటే మెయిన్ మాట్లాడుతున్నా ప్రభాస్ అన్న ఇందులో అయితే ఆల్మోస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే కనపడుతుందంట. ఒక డైలాగ్ కూడా ఉంటుందంట. అసలు ఆ డైలాగ్ తెలుసుకుంటేనే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి వస్తున్నటువంటి లీక్స్ అనమాట. ఆ కర్ర పట్టుకొని ఒక డైలాగ్ వేస్తారంట. థియేటర్లో అయితే రచ్చ చేయకపోతే అడగండి, జస్ట్ 5 సెకండ్లోనే ప్రభాస్ అన్న నటించినటువంటి 20 నిమిషాల రోల్కే పొటెన్షియాలిటీని మనకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇటు శివుని భక్తుడిగా, ఇటు అఘోరాలాగా మన ప్రభాస్ అన్న అయితే హైలైట్ చేయబోతుండు అనేటటువంటిది ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నా. మంచన్న నుండి ఒకప్పుడు జిన్న వచ్చింది, అంతకుముందు చాలా వచ్చినాయి, కానీ ఏ సినిమా కోసం వెయిట్ చేయాలి, ఏ సినిమా టీజర్ కోసం కూడా నేను వెయిట్ చేయాలి, కానీ ఈ కన్నప్ప టీజర్ కోసం రీఫ్రెష్లో కొట్టడం జరుగుతుంది. ఇంకా టైం అయితే వాళ్ళు మెన్షన్ చేయాలి, March 1 అని చెప్పారులే, కానీ ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనేటటువంటిది చెప్పలేదు. దానికోసం కూడా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేయాలన్నమాట. మనం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే హానెస్ట్గా మాట్లాడతాను నేను. మోనాలిసా అనేటటువంటి అమ్మాయి ఉంది, పోస్టర్ అమ్ముకునేటటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని అందరూ ఏమి చూసారు అనేటటువంటి తెలియదులే, కానీ నీకు నచ్చిందా, నాకు నచ్చింది అని చెప్పి ఫేమస్ చేశారు, హీరోయిన్ చేశారు. సో అదేవిధంగా అనమాట ఇక్కడ ఏంటంటే కన్నప్ప టీజర్ నీకు నచ్చలేదా, నాకు నచ్చలేదు అనేటటువంటి దాంతో అయితే చాలామంది ఇది చేస్తున్నారు అని చెప్పి మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. మనం యాస్పెక్ట్ అంటే ప్రభాస్ అభిమానులాగా ఒక కన్నప్పని ఇష్టపడే వాళ్ళగా చూస్తే మట్టుకి సినిమా ఎక్కేసింది అనేటటువంటిది రియాలిటీ. ఆ శివ శంకర్లో ఏ విధమైనటువంటి బీజం ఉందో అదే రకమైనటువంటి బీజం సినిమాలో కొద్దిగా పెడితే చాలు ఎక్కడో ఉంటుంది సినిమా అనేటటువంటిది ఇంకా రియాలిటీ ఫ్రెండ్స్. ఇది అనమాట ఫుల్ డీటెయిల్స్ కన్నప్ప గురించి. టీజర్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ దాన్ని రియాక్షన్ చేసుకుందాం, బ్రేక్ డౌన్ చేసుకుందాం. దరిద్రం ఏంటంటే మన ఛానల్ రీచ్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అనేటటువంటిది అంటే మధ్యలో 3 రోజులు వీడియో చేయాలి నేను, దానివల్ల రీచ్ పడిపోయింది. ఇంకొంత ఏంటంటే కంటెంట్ లేదు, సరైనటువంటి కంటెంట్ అయితే దిగట్లా. కంటెంట్ దిగితే వ్యూస్ అయితే వస్తాయి అనమాట. మ్యాక్సిమం కొద్దిగా షేర్ చేయండి వీడియో, అంతే. మరి ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైన షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.